అరే సరే ఇప్పుడు ఆమె వచ్చింది, ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆమెని కాదు వీళ్ళు ఏమైనా చేయగలుగుతారటగా తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. మీ చరిత్ర చూసుకుంటే ఇందిరాగాంధీ అప్పటి నుంచి వాళ్ళు ఏకంగా రెడ్డి కాంగ్రెస్ అని ఒక పార్టీనే పెట్టిరు కదా ఆమెకు వ్యతిరేకంగా. పెద్ద పెద్ద మూమెంటే కదా అప్పుడు, ఒక సెన్సేషనే కదా. మరి ఇప్పుడు వీళ్ళని కాదని ఏమన్నా అడుగు అటు ఇటేసి రిపోర్ట్స్ ఇస్తే వీళ్ళు ఊరుకుంటారా? ఏదన్నా చేయొచ్చు కదా. అంటే అప్పటి ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి అప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇంత చైతన్యం లేదు. ప్రశ్నించే గొంతులు ఎక్కడి? దొర ఏది చెప్తే అదేనా, పటేల్ ఏది చెప్తే అదేనా. ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి. ఊర్లలోనే లేదు, ఇక పట్టణాల్లో ఏముంటుంది, పార్టీల్లో ఏముంటుంది. కాకపోతే మీరు అన్నట్టు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు. ఏదో చెప్తారు చూడు, సత్య ముందు కూడా వాడు కొనవిపిడితోటి కూడా ప్రయత్నాలు చేస్తాడు అన్నట్టు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ అలవాటు పడ్డ ప్రాణాలు ఉన్నాయి కదా, వీళ్ళంతా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా, ఈ ఆదివాసులు అందరూ మా కాళ్ళకాడు ఉండాలా, వీళ్ళంతా పదవులు మా చేతిలోనే ఉండాలా. వీళ్ళంతా ఏమనుకుంటారు, వర్ణ వ్యవస్థను నమ్మేటోళ్ళు కదా, మనువాదాన్ని నమ్మేటోళ్ళు. ఎవరు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర ఈ ఆర్డర్లో ఉండాలని కోరుకుంటారు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, శూద్రులు వీళ్ళంతా. ఇక్కడ ఉన్నటువంటి అసలు వాస్తవంగా చూస్తే రెడ్లు కూడా శూద్రులే, వెలుమలు శూద్రులే. కానీ ఈ రాష్ట్రం వరకు చూసినప్పుడు వాళ్ళు మేము అధిపతులు, మేమే పదవులు మా చేతిలోనే ఉండాలి, అన్ని మా చేతిలో ఉండాలి, అధికారం మా చేతిలో ఉండాలి అనే భావన ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. కానీ నేను అనుకోవడం ఇప్పటికే ఆమెకి, నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆమెకి ఇక్కడ ఉన్న ఎవరెవరు ఏంటిది, ఎవరెవరు ఏమేం చేస్తారు, ఎవరెవరు ఎట్లా ఈ తప్పుడు తోవలో తీసుకుపోవడం ప్రయత్నం చేస్తారు, మీడియా కూడా ఎట్లా చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా చేస్తారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారు, ఇదంతా కొంత బ్రీఫింగ్ జరిగినట్టుగానే చెప్తా ఉన్నారు. చూడాలి. ఇప్పుడు మనము ఆశాజీవులం. ఎందుకు ఆశాజీవులం? తెలంగాణ రాష్ట్ర పాలన, తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చాలని, తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేర్చాలని దాంట్లో మనందరం ఒక కోరికతోటి మనం పనిచేస్తున్నాం. మీనాక్షి గారు కనుక ఒక 6 నెలలు ఇప్పుడు ఆమెకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు ఏదైతే ఉందో, నిజంగా చెప్పాలంటే ఇలా మీడియా అంతా కూడా ఆమె ఒక కేంద్రంగా చేసుకునే అందరు కూడా ఇష్టం ఉన్నోళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒక 6 నెలలు కనుక ఇదే స్థాయిలో ఆమె ఇప్పుడున్న స్థాయిలో నిండాడంబరంగా కావచ్చు, లేకపోతే సమిష్టి పని విధానం వల్ల కావచ్చు, లేకపోతే ఆమె ఏ ఒక్కరికి వంత పాడకుండా ఏదో అంట చూడు, తెల్ల బట్టలు అనుకో రకంగా, లేకపోతే డబ్బులు అనుకో రకంగా, పెద్ద కులపు అనుకో రకంగా, ఇట్లా ఆమె కనుక అట్రాక్ట్ కాకుండా ఉంటే మాత్రం పార్టీ పరంగా ఎవడు పని చేస్తావని పదవులేని పనిచేసేవాడు ఏ కులమైనా అని అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ డబ్బు చూసి, వాళ్ళ గత చరిత్ర చూసి, లేకపోతే వాళ్ళ కులాన్ని చూసి, లేకపోతే వాడిచ్చే ఇతర వాడు ఏయో కొన్ని రకాలైనటువంటి ఆశలు పెట్టేదానికి ఏమాత్రం ఆమె హీల్డ్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇంకా పుట్టగతులు ఉండవు ఇక్కడ. అంతే, ఇది లాస్ట్ ఛాన్స్ లాగా మనం చూడాలా. అంతే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రకంగా డౌన్ఫాల్ స్టేజ్లో, ఒక రకంగా ప్రభుత్వం మీద, పార్టీ మీద ఎట్లా ఉన్నా కానీ, జాతీయ కాంగ్రెస్ మీద ఎట్లా ఉన్నా కానీ, రాష్ట్రం వరకు వచ్చినప్పుడు రాష్ట్రంలో పాలన గాడిలో లేదు, మంత్రుల మధ్య ఐక్యత లేదు, ఎమ్మెల్యేలు ఎవరికి వాడే ఇష్టారాజ్యంగా పోతున్నారు. ఈ భూ ఆక్రమణలు కానీ, లేకపోతే సంపద దోచుకోవడం కానీ, లేకపోతే ఇతర అనేక విషయాల్లో, సరే సంక్షేమ పథకాలు అట్లా పోని, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అట్లా పోని, అవన్నీ పక్కన పెట్టినా కానీ డబ్బులు లేవని ఒకవేళ ప్రజలు సరేలే డబ్బులు లేకపోతే ఏం చేస్తామని అనుకున్నప్పటికీ కనీసం వీళ్ళ యొక్క సమర్థవంతమైన వాళ్ళ పని విధానం లేకపోవడం వల్ల డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనేది మనకు కనపడుతుంది. ఈ స్టేజ్లో మీనాక్షి గారు కనుక ప్రజల్లో వచ్చిన కొద్దిపాటి వ్యతిరేకతని మార్చగలిగే అవకాశం ఆమెకున్నది. ఇప్పుడు మేము ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ప్రభుత్వమే కదా, మేము ఓన్లీ పార్టీ వ్యవహారాలే కదా చూడగలిగేది. అంటే నాకు జరిగేది ఎట్లా ఆమె రూల్ చేయగలుగుతారు, ఎట్లా సజెస్ట్ చేయగలుగుతారు, ఎట్లా ఆమె
వాదించగలుగుతారు? అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇన్ఛార్జ్ అంటే మొత్తం రాష్ట్రానికి ఇన్ఛార్జ్, ప్రభుత్వానికి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఫస్ట్ ఎవరు వాళ్ళు, ముఖ్యమంత్రి అయినా ఫస్ట్ ఎవరైనా ఈజ్ కాంగ్రెస్ కార్యకర్త, లేకపోతే కాంగ్రెస్ నాయకుడు, అంతే కదా. ప్రైమరీగా ఆయన హోదా అదే కదా, పార్టీ కదా. కాబట్టి ఆమె నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఆమె స్టైల్ ప్రకారం ఆమె అంటే అక్కడ బ్లాక్ అంటాం కదా మనం, వేరే రాష్ట్రాలు మన దగ్గర ఇప్పుడు మన ఏదైతే మండలాలు ఉన్నాయో అక్కడ బ్లాక్ అంటాం కాబట్టి బ్లాక్ కాంగ్రెస్ కానీ ఇప్పటికి ఇక్కడ బ్లాక్ కాంగ్రెస్ ఉంది. బ్లాక్ కాంగ్రెస్ కానీ జిల్లా కాంగ్రెస్ కానీ గ్రామ స్థాయి కానీ ఏదైతే అంచెల వారు ఉన్నదో వాళ్ళందరికీ వర్క్షీట్ ఇచ్చి వాళ్ళందరి యొక్క పర్ఫార్మెన్స్ని వర్క్షీట్ ద్వారా మాటలొద్దు, నీ రిపోర్టును సబ్మిట్ చేయి, నువ్వేం చేసినావు, నీ మండల స్థాయి నాయకుడు ఏం చేసిండు, నీ బ్లాక్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండు, నీ జిల్లా స్థాయి ఏం చేసింది, రాష్ట్ర స్థాయి నాయకులు ఏం చేసిండు, ఉత్త ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి తెలిసిన జర్నలిస్టుతోటో తెలిసిన పత్రికలతోటో రాయించుకొని తీసుకొచ్చి ఢిల్లీకి పంపుడు, హైదరాబాద్ పంపుడు, ఇవి నడవవు. ఇక నువ్వు ప్రజల్లో ఎన్ని గంటలు ఉన్నావు, ఏం చేసినావు, ఏ కార్యక్రమం చేసినావు. అట్లనే మంత్రులు కూడా ఒక వర్క్షీట్ షెడ్యూల్ పెట్టి మీరు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు, మీ బంధువుల కోసం కావచ్చు, లేకపోతే మీరు ఇతర పనుల కోసం కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాల కోసం కావచ్చు, పార్టీ కార్యక్రమాల కోసం కావచ్చు, ఈ మొత్తం డీటెయిల్గా మీరు రిపోర్ట్ ఇవ్వాలనేది